హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. క్రిస్పీగా వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా చేశారంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయండి వడలు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు మినపగుండ్లు వేసుకోవాలండి. వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. పప్పు చక్కగా నానింది కదా. ఇప్పుడు 2-3 సార్లు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు పప్పునైతే ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. వడ క్రిస్పీగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడే చక్కగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చేతిని వాటర్లో తడుపుకొని పిండినైతే చక్కగా కలుపుకోవాలండి. పిండి ఎంత కలిపితే అంత క్రిస్పీగా వడలు వస్తాయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండినైతే చక్కగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా పిండినైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చేతిని ఒకసారి వాటర్లో ముంచుకొని, నేను ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ వేడైంది. ఇలా కొంచెం చేతిని వాటర్లో తడి చేసుకొని ఈ విధంగా వడలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగానే అన్ని వడల్ని వేసేసుకోవాలి. చూడండి, నేను అన్ని వడల్ని అయితే వేసాను. ఈ విధంగానే వడల్ని తిప్పుతూ కాల్చుకోవాలండి. వడ కాలడానికి టైం పడుతుంది. ఇలా తిప్పుతూ 2 సైడ్లు రెడ్గా అయ్యే వరకు వడనైతే కాల్చుకోవాలి. రెడ్గా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి, వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వడకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వడ అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.